వెంటనే తేజస్సు కనపడింది. ఆశ్చర్యం వేసింది. యోగానంద గారు సమాధి స్థితిని ప్రసాదించమని అడిగాడు. ఆ లెక్చరర్ని అడిగితే, నీ గురువు ఎంతో శక్తిమంతుడు, ఆయన నీకు సమాధి స్థితిని ప్రసాదిస్తాడు అన్నాడు. సమాధి స్థితిని ఇచ్చినా నీవు భరించే స్థితిలో ఉండాలి కదా. అందరూ సమాధి స్థితికి వెళితే భరించే స్థితిలో ఉండేవారు కదా. ఓ గురువు గారు, మీరు నిద్రమాని ఇలా ధ్యానం చేస్తూ ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్నారు ఒక గురువు గారు అని అడిగాడు. ఓ గురువు గారు, మీరు నిద్ర మానేసి ఇలా ఎన్నాళ్ళుగా ధ్యానం చేస్తున్నారని లెక్చరర్ని అడిగాడు. అప్పుడు యోగానందు గురువు ఇలా అన్నాడు, నిద్రపోయినప్పుడు అన్ని ఇంద్రియాలు పనిచేస్తుంటాయి. సమాధి గురించి ఎంత మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారో చూద్దాం. నిద్రపోయినప్పుడు అన్ని ఇంద్రియాలు పనిచేస్తుంటాయి. ధ్యానంలో సమాధి స్థితికి పోయినప్పుడు గుండె గాని ఊపిరితిత్తులు గాని అవయవాలు ఇవి పనిచేయవు. మనసు ఉన్నంత వరకు మన ఇంద్రియాలన్నీ పనిచేస్తుంటాయి. మనసులోకి ఆలోచనలు వస్తున్నాయంటే అన్ని ఇంద్రియాల ద్వారా మనకు వస్తుంటాయి. మనసు లేనటువంటి స్థితికి ఎప్పుడైతే వెళతామో అప్పుడు ఇంద్రియాలన్నీ ఆగిపోతాయి. ఇంద్రియాలన్నీ ఆగిపోయినప్పుడు అలసట రాదు మనిషికి. ఇంద్రియాలు పనిచేసినప్పుడే మనం అలసిపోయేది. కాబట్టి నిద్రతో పని ఏముంది, కాబట్టి అలసట రాదు. ఎప్పుడైతే అలసట రాదో మనసు పని చేయదు. మనసు పని చేసినంతసేపు అలసట వస్తుంది, ఇంద్రియాలు పనిచేస్తాయి. మనసు పని చేయలేనటువంటి స్థితికి వచ్చినప్పుడు ఇంద్రియాలు కూడా సైలెంట్ అయిపోతాయి. అప్పుడు సమాధి స్థితికి వచ్చే స్థితి కనపడుతుంది అనమాట. అంటే యోగానంద గారు, మీ గురించి చెప్పమంటే నేను లహరి మాసేడు దగ్గర క్రియాయోగం నేర్చుకున్నాను. 40 సంవత్సరాల అడవుల్లో పెద్ద పెద్ద గుహల్లో ఉండిపోయాను అని మరుసటి రోజు యోగానంద కాళ్ళకు దండం పెట్టి సెలవు అడిగారు. అప్పుడు స్వామి, నిన్ను ఒట్టి చేతులతో పంపించడం ఇష్టం లేదు అని ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయాడు ఆ లెక్చరర్ గారు. ఆ సమయంలో యోగానంద గారికి కాళ్ళ నుండి ఏవో ప్రాగుతున్నట్లు అనిపించింది. కొంతసేపు అయిన తర్వాత వెన్నపూసలో ఏదో కలయిక అనిపించింది. యోగానంద ఆ లెక్చరర్ దగ్గరికి, ఆయన లహరి శిష్యుడు, ఆయన ఎన్నో 40 సంవత్సరాలు ఆ ప్రాంతంలో గడిపాడు కాబట్టి ఎంతో ధ్యాన స్థితికి సమాధి స్థితికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇతను ఎప్పుడైతే చూశాడో సాధునాం దర్శనం పుణ్యం, వారికే యోగులను మనం దర్శించాలంటారు. ఈ ఎన్నో సంవత్సరాలుగా యోగానందుకు వెన్నుపూస నొప్పి ఉండేదంట. అది ఆగిపోయి, అతను చూడగానే ఆగిపోయింది. అతను ధ్యానంలో నుంచి లేచిన తర్వాత సెలివిచ్చిపోయాడు. స్వామిని కలవడం వల్ల ఇలాగా నడుము నొప్పి పోయినట్టు కలుసుకొని అప్పుడు తారకేశ్వర గుడి దగ్గరికి వెళ్తాడు. లెక్చరర్ దగ్గర సెలవు తీసుకొని తారకేశ్వర గుడి దగ్గరికి వెళ్ళి భగవంతుని రాయిని కాకుండా భగవంతుని రూపంలో అక్కడ ప్రార్థన చేస్తాడు. అంతలో ఆ రాయిలో నుంచి ఒక వెలుగు కనపడుతుందంట యోగానందకు. అంటే మనం రాయి అంటే రాయి, కాదంటే కాదన్నట్లుగా ఎంతో శక్తివంతంగా రూపాంతరం చెందినట్టు చూశాడు. చూసి యోగానందు, మనము మన భావన బట్టి ఉంటుంది. ఒక పేపర్ ఉంటుంది అనుకోండి, ఆ చెత్త పేపర్ అని బారేస్తే అంతే. అది దైవత్వం అనేటువంటి భావనకు వస్తే మనం దాన్ని ప్రేమగా చూస్తాం. ప్రపంచంలో దైవత్వం లేని పదార్థం అంటూ ఏంది లేదు, ప్రతిదీ ఉంది. మనం చూసే దృష్టి ఉండాల. సృష్టిలో లోపం లేదు, మన దృష్టిలో లోపం ఉంది. ముఖ్యంగా మన దృష్టి మార్చుకుంటే అన్ని భగవత్ స్వరూపాలుగా కనపడతాయి. చాలా ఉత్కృష్టమైనటువంటి పదాలు ఇవన్నీ. చాలా చాలా ఇట్లాంటి కథలు చాలా వింటే తప్ప మనము సౌందర్య లహరి, అట్లా శివానంద లహరి, ఇట్లాంటివన్నీ మనం వింటే అక్కడ తాత్పర్యం శంకరాచార్యుల వారు చెప్పారు. ఆధ్యాత్మిక స్థితి గురించి, అద్వైతం గురించి చెప్పినటువంటి పాఠాలు మనం వింటే అప్పుడు తెలుస్తుంది మనకు ఈ గొప్పతనం. అంటే ఈ బాటలో మనం ఈ క్లాసులో ప్రయాణిస్తున్నాం. ఒక్కరోజుతో వచ్చేది కదా ఇది. ప్రయాణం చేస్తూ 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 ఉంటే ఒక స్థితికి మనం రాగలిగేటటువంటి స్థితి వస్తుంది. ప్రకృతి మనకు అన్ని సహాయాలు చేసి ఏ లోటు లేకోకుండా నువ్వు జీవించే స్థితికి తీసుకొచ్చి పెడుతుంది. అప్పుడు సాధన మనకు జరుగుతుంది. మనకు మనోసంకల్పం గట్టిగా ఉండాలా, సాధన చేసేటువంటి స్థితికి మనం తయారు కావాలా. ఈ అహంకారం మమకారం దూరం చేసుకోవాలా. తృప్తి వైరాగ్యంతో బతికే స్థితి మనకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు భగవంతుడు దగ్గరకు వచ్చి నీకు ఏర్పాట్లన్నీ చేసి సాధన చేసి నేను ముక్తికి దగ్గర తీసుకొస్తాడు. ఒక అడుగే మనం వేయాల్సింది, 9 అడుగులు ఆయనే వేస్తాడు. ఆ నమ్మకము, ఆ టయాన్ని మనం కేటాయించే స్థితికి రావాల్సి వస్తుంది. అప్పుడు యోగానంద కలకత్తా చేరుతాడు. గురువు ఆశ్రమానికి వెళ్ళి గురువు గారికి నమస్కారం చేస్తాడు. గురువు గారు వచ్చావా? గురువు గారు చెప్పి వెళ్ళాడు కదా, గదికి వెళ్ళి ఆహారం తెచ్చుకో అన్నాడు. గురువుగారు, హిమాలయకు వెళ్లే ముందు మీ పర్మిషన్ సరిగా నేను తీసుకోలేదు, వెళ్ళొస్తానని చెప్పాను. వెళ్ళమని చెప్పకముందే నేను వెళ్ళిపోయాను.
కాబట్టి మీకు నా మీద కోపం రాలేదా అంటాడు. అంటే గురువుగారు ఎంత మాట చెప్పారంటే, అందరూ మన మాట వినాలి, ఎవరు మాట వినలేదని చూసినప్పుడే కోపం వస్తుంది. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, ఇలా చెయ్యి అలా చెయ్యి మనం శాసిస్తే వాళ్ళెవరూ మన మాట వినకపోతేనే కోపం వస్తుంది. సరే, వాళ్ళు మంచి దారిలో వెళ్తున్నప్పుడు మనం వాళ్ళని వద్దనకూడదు, కాదనకూడదు అనేటువంటి భావనతో మనం ఉన్నప్పుడు అవన్నీ రావు అని చెప్పేస్తారు. అంతలో యోగానందు ధ్యానం చేసే మొదలు పెడతాడు. ధ్యానం చేస్తాను గురువు గారు అంటే ధ్యానం చేసే మొదలు పెడతాడు. ధ్యానంలో నిమగ్నమైతేనే గురువు గారు యుక్తేశ్వరం దగ్గర యోగానంద యోగానంద అని 2 సార్లు పిలుస్తాడు, రాలేదు. 3వసారి గట్టిగా పిలుస్తాడు. అప్పుడు యోగానందు గురువుగారి దగ్గర వెళ్తే, గురువుగారు నేను ధ్యానంలో చేస్తుంటే మీరు ఎందుకు పిలిచారంటే, గురువు గారు అన్నాడు ఏమంటే, ధ్యానములో లీనమైతే శబ్దాలు వినపడవు. మనము ఏకాగ్రతగా ధ్యానములో లీనమైపోతే బయట శబ్దాలేటి వినపడవు. నేను పిలిస్తే నువ్వు ధ్యానంలో లీనమయ్యావు, ఒక్కసారి లీనమయ్యావు, 2వసారి కూడా లీనమయ్యావు, 3వసారి పిలిచినప్పుడు వచ్చావంటే ధ్యానంలో ఇంకా లీనమయ్యే స్థితిలో ఉంటుంది. ఈ ధ్యానంలో లీనం కావడం అంటే గంట సేపు ధ్యానం చేయలేమమ్మా. ధ్యానంలో కూర్చుంటే ఏ 10 సెకండ్లో ఏ 5 నిమిషాలో మనకు ఉన్మత్తమైనటువంటి స్థితి వస్తుంది. మన ప్రయత్నంలో ఉంటాం. ధ్యానం చూసుకొని కళ్ళు మూసుకుంటే ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఆలోచనలు పంపిస్తుంటాం. ఇవన్నీ పోతూ 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 అలవాటు చేసుకుంటాం. ఒక టైము ఒక స్థలము మనము కుదురుగా ఏర్పాటు చేసుకుంటే నీకే 10 సెకండ్లో ఒక సమాధి స్థితి కలుగుతుంది. అలవాటు అవుతుంది. ప్రాక్టీస్. రోజు సైకిల్ దొక్కితే సైకిల్ ఎలాగా చేతులు వదిలిపెట్టినా మనం నడపగలుగుతామో ఆ స్థితికి మనం రాగలుగుతాం. నీకు హిమాలయాల్లో తీర్చిలేని కోరికని తీరుస్తాను అన్నాడు. అప్పుడు యోగేశ్వర గారు యోగానంద్ ఛాతి మీద చిన్నగా తట్టారు. వెంటనే యోగానంద్ శరీరం శిలలాగా ఉండిపోయింది. ఊపిరితిత్తుల్లోని గాలి ఎవరో తీసేసినట్లయింది. గాలి బయటికి పోయింది. యోగానంద స్పృహ అన్ని బంధాలు జంచుకొని బయటకు వ్యాపించింది. తను ఆకాశంలో ఉన్నట్లు మరిచిపోయాడు. గురువులు టచ్ చేస్తే స్పర్శ అలా ఉంటుంది. రోడ్డు మీద చెట్లు వేర్లు కనబడసాగాయి. వేరుల్లో మంచినీటి పీల్చుకోవడం కనపడింది. చెట్లు వేళ్ళు లోపల మంచినీళ్ళలా పీల్చుకుంటాయో కనపడుతుంది. దూరంగా రోడ్ల మీద పోయేవారు, వెనుక సందులో ఎవరు వస్తున్నారో కనపడింది. ప్రకృతిలో ఎక్కడో పక్షుల కిలకిల రావాలు శబ్దాలు స్పష్టంగా వినగలుగుతున్నాయి. గురువుగారు ఛాతీ మీద కొట్టాడు. ధ్యానం ఇతనికి స్థిరపడింది కొంతవరకు. అప్పుడు ఆ ఛాతీ మీద కొట్టడం వల్ల, గురుస్పర్శ వల్ల వెంటనే ఇతనికి సమాధి స్థితి వచ్చింది. కొంతసేపటికి ప్రతి వస్తువు తెల్లని కాంతి పుంజంగా మారిపోయినట్లు కనిపించింది. ఆయన తేలుతూ బ్రహ్మాండంలో ఉన్నట్టు వెలుగులన్నీ తన దగ్గరకు వస్తున్నాయి. ఓం అనే శబ్దం సృష్టి మొత్తం దద్దరిల్లుతుంది. గురువు గారి సన్నిధిలో మంచి ఇదైనటువంటి స్థితి ఉన్నటువంటి గురువు గారి దగ్గర మనం ధ్యానం నేర్చుకొని ఆయన ముందర ధ్యానం చేసేటప్పుడు అతని యొక్క స్పర్శ మనకు తగిలిందంటే ఆ గురు ప్రభావం మన మీద ఎంత పనిచేస్తుందంటే ప్రకృతిలో మనం తేలియాడేటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు గురువు గారు యుక్తేశ్వరానందగిరిని అడగగా ఇదే సమాధి స్థితి. యోగానంద అర్థమైందే, నువ్వు తర్వాత ఒకసారి శబ్దానికి లేలే, 2వసారి లేలేదు, 3వసారి లేసావు అంటే ఇంకా డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి ఈ సమాధి స్థితిని నువ్వు ఇలాగే మొదలుపెట్టు అని మొదలు పెట్టించి అతనిలో నుంచి గురువు గారు ఊపిరితిత్తులు నిలిచిపోయినట్లు, తన మనసు నిలిచిపోయినట్లు గురువు గారు ఏర్పాటు చేసి ప్రతిదీ ప్రకృతిలో ఏమి జరుగుతుందో, ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునేటువంటి స్థితికి వస్తుంది. ఇదే దివ్యదృష్టి అంటారు. బ్రహ్మగారు ఇవన్నీ చూశాడు. ఆ సాధన వల్ల ఎక్కడో జరిగేది మనం చెప్పగలుగుతున్నామంటే ఒక యోగ సాధన ద్వారా మనకు అయ్యేటువంటి. అప్పుడు చెప్పాడనమాట, సమాధి స్థితి అనగా గురువుగారు చెప్పారు, సమాధి స్థితి అనగా అశాశ్వతమైన శరీరం పోయి ప్రపంచంలో ప్రతి అణువులో ఉన్న పరమాత్మ స్వరూపంతో తన ఆత్మ కలిసిపోతుంది. అంతా చైతన్యవంతమై సత్తు చిత్తు ఆనందము సర్వవ్యాపకమైన భగవంతుల్లో కలిసి ఉన్న స్థితి వస్తుంది. ఇదే దైవస్థితి. ఇక్కడ ప్రపంచం లేదు, పరమాత్మ లేడు. ప్రతి జీవిలో ప్రపంచము ప్లస్ పరమాత్మ అంటే శరీరము ఆత్మ కలిసి ఉన్నాయి. శరీర భావన అంటే ప్రపంచ భావన, అది తొలగిపోయి ఆత్మ భావనలోకి వెళ్ళిపోతుంది. సబ్జెక్టు చాలా డీప్ అమ్మ. ఇది చాలా పెద్ద పెద్ద గురువులు చాలా ఉదాహరణలు చెప్తే తప్ప అర్థం కాదు. అంటే గురువు ద్వారా మనము పొందినప్పుడు మనం, అందుకే అరుణాచలంలో ప్రతి లింగము ఎనర్జీ పాయింట్సే. ఇక్కడ
గిరి ప్రదక్షిణ చేసినప్పుడు ప్రతి పార్టు చాలా స్థితి. కానీ ఇక్కడ పచ్చమ్మన దేవాలయం ఎంతమంది చూశారో తెలియదు, కానీ పచ్చయ్యమ్మన దేవాలయం ఒక్కటి ఉంది. అక్కడ రమణ మహర్షి గారు ధ్యానం చేశారు ఒక ప్లేస్ లో. అక్కడ వెళితే 10 సెకండ్లలో సమాధి స్థితి వెళ్ళిపోతుంది మనసు. నేను మనసారా నేను అనుభవించి చెప్తున్నాను. నేను వెళితే ఒక 5 నిమిషాలు ధ్యానం చేశామంటే 5 గంటలు ధ్యానం చేస్తే ఎంత ఇదిగా ఉంటుందో అలా ఉంటుంది. దానికే కొన్ని ఎనర్జీ పాయింట్స్ ఉంటాయి. క్షేత్రాలలో మనం నివసించాలా ఎందుకు అనుకుంటామంటే, ఒక అన్ని స్థిరపరచుకొని భవబంధాలన్నీ దూరం చేసుకొని చాలా జాగ్రత్తగా లైఫ్ లీడ్ చేసుకుంటూ ఒక స్థితికి వచ్చేటప్పటికి మహాత్ములు గురువులు నివసించిన ప్రాంతాల్లో మనం రాగలిగితే మన జీవితం సార్థకం అవుతుంది. నిజంగా ఏ దానికి బాధపడాల్సిన అవసరం ఉండదు. అది దొరకలేదు ఇది దొరకలేదు, కాంప్రమైజింగ్ నేచర్ వస్తుంది జీవితంలో. ఆనందం అనేది బయట లేదు, లోపల ఉంది. మన అంతరాళాల్లో మనకు ఆనందం ఉంది, అది బయటకు వచ్చేస్తుంది. ఆ ఆనందంతో జీవుడు ఇతర ఆనందాలు ఏవి సరికావనేటువంటి భావనకు వస్తాడు. అది సమాధి స్థితి. ప్రపంచ భావన తొలగి ఆత్మభావనలోకి వెళ్ళడం. తానే పరమాత్మ, పరమాత్మ తానే. ఇది శంకరాచార్యులు చెప్పేటువంటి మహా అద్వైతం అన్నమాట. అనటం ఇలాంటి సంతోషం ధ్యానం వల్లనే నీకు సాధ్యమవుతుందని చెప్పేసి యోగానందుకు గురువు గారు చెప్పారనమాట. చాలా రోజుల తర్వాత యోగానంద గురువు గారిని కలవాలని, అలాగా ఉండు నాయన అని చెప్పేసి చెప్పేస్తాడు. ఇతను ధ్యానం చక్కగా చేసుకునేటువంటి యోగశక్తి ప్రక్రియ అంతా నేర్చుకుని యోగానంద్ చక్కగా సమాధి స్థితికి వెళ్ళేంత ధ్యానం వరకు తయారయ్యాడు. అయిన తర్వాత ఒకసారి తను కలకత్తాలో ఉన్నప్పుడు గురువు గారు పూరికి వెళ్ళారు, పూరి క్షేత్రానికి వెళ్ళారు. ఇతను కూడా పూరి క్షేత్రానికి గురువు గారిని కలవాలనే ఉద్దేశంతో వెళ్ళాడు. గురువు గారిని కలిసి కాలీఫ్లవరు ఒక 6 తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళిన తర్వాత పూరిలో గురువు గారు ఒక్కసారి చూస్తే శిలలాగా అయిపోయాడంట. సముద్రము అలలు, సముద్రం దగ్గర ధ్యానం చేయమంటారు చాలా మంది. ఎందుకంటే మన కష్టాలకు సముద్రంలో అలలకు అభినాభావ సంబంధం ఉంటుంది. సముద్రంలో అలలు ఏ విధంగా పైకి లేస్తుంటాయో మనలో బాధలు కష్టాలు వెనక గతంలో అంటే భూతకాలంలో వెనక జరిగినటువంటి అవమానాలు బాధలు నిందలు నిష్ఠూరాలు ఇవన్నీ బయటికి అలల్లాగా వస్తుంటాయి. కాబట్టి ఆ అలకు ఈ అలకు పోలుస్తారు. ఆ స్థితిలో శిలలాగా ఉన్నాడంట. వెంటనే యోగానంద అక్కడ వెళ్ళి గురువు గారికి నమస్కారం చేస్తాడు. చేస్తే నువ్వు వెనక వాకిలి వేసి వచ్చావా అంటాడు. సముద్రం దగ్గర ఒక గుహలో నుంచి. అంటే వేశాను గురువు గారు అంటే, నువ్వు వేయలేదు అంటాడు. నువ్వు తెచ్చిన 6 కాలీఫ్లవర్ తెచ్చావు నా కోసం. ఆ కాలీఫ్లవర్లో చూడు ఎన్నున్నాయో అంటాడు. అవి ఒక కాలీఫ్లవర్ మిస్ అయిపోయింది చూడు, ఎవరు ఎత్తుకెళ్ళారంటాడు. లేదు గురువు గారు, నేను వాకిలి వేసి వచ్చాను, 5 కాలీఫ్లవర్లు అక్కడ ఒక గుహలో పెట్టి వచ్చాను నేను అంటే, ఆవిడ పోయి చూడమంటాడు. చూడమంటే ఒక దొంగతనం అయిపోయి ఉంటుంది. మళ్ళా వచ్చి గురువుగారు నిజమే 6 తెచ్చింటే 5 ఉంటున్నాయంటే, యోగము తెలిసిన వాడికి, సాధన చక్కగా చేసిన వాడికి, యోగం తెలిసిన వాడికి ఎదుటి వారి మనసులో ఏముంది, మనకంటే దూరంగా ఉన్న ప్రదేశంలో ఏమి జరిగింది మనం చెప్పే శక్తి వస్తుంది. ధ్యాన శక్తితో ఈరోజు ఈ యొక్క శిలలాగా నేను పూరి సముద్ర తీరంలో ధ్యానం చేయడం వల్ల కొన్ని ఆభరణాలు ఆశ్రమం నిర్మించడానికి ఎంతో మంది భక్తులు ఇచ్చారు. అవి కూడా నేను ఇక్కడికి తెచ్చాను. ఈరోజు నా ధ్యాన శక్తి వల్ల ఆభరణాలు దొంగతనం కాకోకుండా వచ్చిన వాడు ఒక కాలీఫ్లవర్ ఎత్తుకుని వెళ్ళిపోయాడు. అంటే చూడండి, మనం చేసిన పనులు భగవంతుడి మీద భారం వేసి ఆ స్థితిలోకి మనం వెళ్ళామంటే భగవంతుడే మనకు ఈ విధంగా చేసేటువంటి వస్తుంది. చెడ్డవాళ్ళను మార్చి సజ్జనులుగా మార్చే అవకాశం ఉంటుంది. అందరినీ మార్చడం సాధ్యం కాదు. వీరిలో ఉండే ఎక్కువ శాతం సజ్జనత్వం ఇందుకు దోహదం చేస్తుంది. ఎవరైతే ఆ పరంపరలో సాధన పరంపరలో ఉంటారో వాళ్ళని ఈజీగా మార్చడానికి అవకాశం ఉంటుందట. ఆ స్థితికే రాకోకుండా సంసారపక్షము లోకవాసంలో ఉండే వాళ్ళని మనము మార్చలేము. గురువుగారు చెప్పేశారు పూర్తిగా, అందరినీ మార్చలేము. ఎవరైతే ఆ ఆసక్తి ఉంటుందో వాళ్ళని ఉత్తమ యోగ సాధకులుగా మార్చే అవకాశం ఉంటుంది అని చెప్పాడు. ఇప్పుడు మళ్ళా యోగానందని పిలిచి, ఒక్క ధ్యానమే పరిపూర్ణత కాదు, జీవితానికి సంకీర్తన కూడా కావాల. చూడండి, అంటే పుణ్యం చేసుకోవడానికి సంకీర్తన, పారాయణము, ప్రదక్షిణ, యజ్ఞం ఇవన్నీ కర్మ సిద్ధాంతాలు. ఇవన్నిటి ద్వారా మనకు పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం ద్వారా
భగవంతుని అనుగ్రహము ఈ సాధనా స్థితికి వెళ్ళేటువంటి యోగ స్థితికి వెళ్ళేటువంటి అవకాశము అనుకూలాలన్నీ కుదురుతాయి. దానికే ఇవి తక్కువ కాదు, భక్తి తక్కువ కాదు, కర్మ సిద్ధాంతం తక్కువ కాదు, జ్ఞానము తక్కువ కాదు, యోగం తక్కువ కాదు, ఏది తక్కువ కావు. అవన్నీ ప్రైమరీ స్టేజ్, స్కూలు, హై స్కూలు, తర్వాత కాలేజు, యూనివర్సిటీ లాంటివి అనమాట. ఇలా ముందుకు వెళ్లాల్సి వస్తుంది. అన్నిట్లోనూ మనకు టచ్ ఉండాలా అంటాడు. ఒక స్థితికి వెళ్ళిన తర్వాత మనకి ఇంకా అవసరం లేదనేటువంటి భావన మన మనసుకు వస్తుంది. అప్పుడు హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు. నేను ఎవరో వచ్చారు, ఒక అమ్మాయి 40 ఏళ్ళు స్కందాశ్రమానికి పొద్దున్నే 9కి వెళ్ళిపోతుంది, సాయంత్రం 5 గంటలకు స్కందాశ్రమం మూసేస్తే కిందకి దిగుతుంది. పళ్ళు ఒకటి తీసుకెళ్తుంది, ధ్యానంలో లీనం అయిపోతుందంట. అసలు ఒకరెవరు చెప్పారు, ఇంకా ఆశ్చర్యము. వచ్చింది ఎందుకు జీవితానికి, ఇక్కడికి వచ్చాము, ఇక్కడ ఆ విషయాలతో ఈ విషయాలతో మనకెందుకు పని, ఎవరితో పని లేదు, నాకు చాలు, ఆకలి ఉండదు ఏముండదని వెళ్ళిపోయి స్కందాశ్రమంలో ధ్యానంలో నిమగ్నం అయిపోయి ఎంత తేజంగా, ఎంత ఆరోగ్యంగా, ఎంత బెరుపులాగా మనుషులు కనపడతారంటే వైవిధ్యమైనటువంటి స్థితి మనము ఊహించలేం. మన యోగ శక్తిని అప్పుడు ఏమంటాడంటే గురువుగారు, వాడు ఒకసారి నగర సంకీర్తనకు బయలుదేరారు. బయలుదేరిన తర్వాత స్వామి గురువుగారు, ఈ ఎండలో ఇంత ఎండ ఉంది, చెప్పులు లేకుండా మనము ఎలా వెళ్ళాలా అంటే, వద్దు, ఏ చెప్పులు అవసరం లేదు, హాయిగా నగర సంకీర్తన భగవంతుని ధ్యాస చేద్దామని యుక్తేశ్వరానందకి యోగానందుని పిలుచుకొని వెళ్తాడు. ఎప్పుడైతే మొదలు పెట్టాడో వెంటనే మేఘాలు అడ్డు వచ్చేస్తాయి. మేఘాలు వచ్చి ప్రకృతి సహాయం చేసి చల్లని వాతావరణం వస్తుంది. నగర సంకీర్తన అయ్యేంత వరకు చల్లగా ఉంటారు. ఇంటికి వచ్చారు లేదో ఎండ మామూలు అవుతుంది. ఆయన అప్పుడు అడిగాడు, గురువుగారు, ప్రతి యోగి శక్తిని గురువు చెప్తున్నాడు, మనకున్నటువంటి యోగ శక్తిని ప్రతి చిన్న పనికి వాడకూడదు, అలాగా వాడుకోవాలి, దానికి అవసరం వచ్చినప్పుడే మన యోగ శక్తిని వాడాల ముఖ్యంగా చెప్పి, భగవంతుడు ప్రకృతి వీరి సంకీర్తన ముగిసే వరకు తోడ్పడింది. ఇలా యోగ సాధకులకు ప్రకృతి సాయం చేస్తుందంట. మనం మంచి మనస్సుతో, మంచి స్థితితో భగవంతుని ప్రార్థిస్తే ప్రకృతి సాయం చేస్తుంది. భగవంతుడు పక్షపాతి కాదు, పరిశుద్ధమైన స్వార్థం కాని మనసు దైవముతో సమానము. ఇప్పుడు చూడు ఎండలు మండుతున్నాయో చూడని యుక్తేశ్వరానందగిరి యోగానంద చెప్పాడు. దీనికంతా కావాల్సింది గురువు మీద నమ్మకం. ఇలా చెప్పారు. చెప్తూ చాలా మంది గురువుగారు చెప్తారు, చాలా మంది గుడికి వెళ్తారు కానీ వాళ్ళు దైవం కోసం వెళ్ళరు, ఏదో చూచాయిగా ఏదో మేము వెళ్ళాం అనిపించుకోవడానికి వెళుతున్నారు. దైవ లక్షణాలు ఏమిటంటే యోగానంద, స్మరణం, జపం, ధ్యానం, ప్రదక్షిణ, ఇవన్నీ దైవ లక్షణాలే. ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. భగవంతు చుట్టూ ప్రదక్షిణ చేసినా, స్మరణ చేసినా, జపం చేసినా, ధ్యానం చేసినా ఖచ్చితంగా మనం చేయగలుగుతున్నామా లేదా మనకు మనము మార్కులు వేసుకోవాల్సి వస్తుంది. దేవుని పైన పూర్తి నమ్మకం ఉందా అని ఆలోచించేలా. వీళ్ళంటి మీద నమ్మకం ఉండి చేయాల. ఒకరి కోసమో, ఎవరు పొగడ్తల కోసమో, ఎవరి కోసమో మనము చెయ్యకూడదు. మనం ఉద్ధరించుకోవడానికి కోసము ఈ 4 అంగాలు ఏ అంగం ముట్టుకున్నా కూడా మంచిదే. ఒక్క ధ్యానం ఒకటి చెప్పలేదమ్మా, ఇక్కడ స్మరణం చెప్పారు, జపం చెప్పారు, ప్రదక్షిణ అన్ని చెప్పారు. అన్ని భగవంతుని మీద ఏకాగ్రతతో ఏది చేసినా దాన్ని ధ్యానం అంటారు. దేవుడు ఇవన్నీ చేయకుండా దేవుడు నన్ను కరుణించలేదు అంటున్నారు. నువ్వు సాధన చేయకనే దేవుని మీద భారం వేస్తున్నావు. నిర్దేశించిన సమయము, ఈ దేనికైతే మనం ఒక సమయాన్ని నిర్దేశించామో దానికి తప్పనిసరిగా కేటాయించిన టైం, ఆ విధంగా భజనకు కేటాయించిన టైం భజనలో వాడుకోవాలా, ధ్యానానికి ధ్యానం, ఇంట్లో సంసారానికి సంసారం, సంపాదనకు సంపాదన, ప్రతిదానికి ఒక నియమము, ఒక కాలం అనేది చాలా వరకు మనము పర్ఫెక్ట్గా ఫిక్స్ చేసుకోవాలా. ఖచ్చితంగా ఇంత టయానికే లేయాలా, ఇంత టయానికే పండుకోవాలా, ఇంతసేపే దీని గురించి ఆలోచన చేయాలని కేటాయిస్తే దైవము నీ చెంతకు వస్తుందంట. కాలమే దేవుడు. నిజంగా టైం ఈజ్ మనీ, మనీ కాదు భగవంతుడు టైం. టైం అనేది ఇదే ప్రహ్లాదుడు నమ్మిన సిద్ధాంతం అని యుక్తేశ్వరానందగిరి గారు మన యోగానందకు ఈ విధంగా చెప్పేదనమాట. తర్వాత భగవంతుని పాటల్లో ఒకసారి భజనకి పిలిచికెళ్తాడు. పిలిచికెళ్ళిన తర్వాత కొంతమంది రాగాలు అపశృతులతో పాడుతుంటారు భజనలు. చెప్తే అప్పుడు గురువుగారు ఒక మాట చెప్తాడు, భగవంతుని పాటల్లో భజనలో కాలం బట్టి పాడాల్సి వస్తుంది. ఏం చెప్పాడంటే పగులు పాడేటివేటివి, రాత్రి పాడే పాటలు ఏంటివి అని చక్కగా తెలుసుకొని పాడాల. పొద్దునే మేల్కొల్పప్పుడు ఏకాంత సేవ పాటలు పాడేది, సుప్రభాతం అవుడు ఏకాంత సేవ పాడేది, ఏకాంత సేవ అవుడు సుప్రభాతం పాడేది. ఇలా భగవంతుని పాటలే కదా అని నువ్వు పాడకూడదు
అన్ని భగవంతుని పాటలే. కానీ ఏ టైంలో ఏమి మేలుకొలుపు ఎప్పుడు ఏం పాడాలా, అభిషేకం అప్పుడు ఎప్పుడు పాడాలా, తర్వాత నైవేద్యం అప్పుడు ఏం చేయాలా, సత్సంగంలో ఎలాంటి పాటలు పాడాలా, ప్రతిదీ ఒక నిర్దిష్ట సమయాన్ని మనం కేటాయించుకోవాల్సి వస్తుంది. దీనే కాలం అంటారు. కాలము నీకు సాటిస్ఫై చేయాల. మనం ఏదో ఎటుబడితే అటు పాడకూడదు కాబట్టి అని చెప్పాడనమాట. ఇలా అందరు అలసి తర్వాత రాత్రి పౌళింపు సేవలో ఇలా విభజించుకోవాలా అని అందరూ అలసిపోయారు. తర్వాత ఆ రోజు అన్నాడు గురువు గారు, మనమిద్దరూ కలిసి ఒక మంచం మీద పండుకుందాం రా అని పిలిచాడు యోగానందును యుక్తేశ్వరానందగిరి. అప్పుడు 10 నిమిషాల తర్వాత ఇద్దరు పండుకున్నారు. 10 నిమిషాల తర్వాత యుక్తానందగిరి పైకి లేచాడు. పైకి చేసి వెంటనే వెళుతున్నాడు. గురువుగారు ఎందుకు వెళ్తున్నారు మీరు తొందరగా, ఇద్దరు పండుకుందామన్నారు కదా, మీ దగ్గర పండుకునే యోగం నాకు వచ్చింది అంటే అప్పుడు గురువుగారు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, కొంతమంది భక్తులు ఈ ఆశ్రమానికి వచ్చారు, వాళ్ళు వెళ్ళగా రైలు మిస్ అయిపోయింది, పొరపాటున వేరే రైలు ఎక్కారు. ఎక్కవలసిన రైలు ఎక్కకుండా వేరే రైలు ఎక్కడం వల్ల దూరంగా వెళ్ళిన తర్వాత వాళ్ళకి అర్థమైంది మనం తప్పు రైలులో ఎక్కామని. మళ్ళీ ఏం చేశారు, ఎలానూ మళ్ళా రిటర్న్ వచ్చి వెళ్లాల్సి వస్తుంది. వాళ్ళు వచ్చే లోపల చాలా లేట్ అయిపోతుంది, అర్ధరాత్రి 2 అవుతుంది. ఆ టైంలో ఏమి ఆకలి గురింటారు వాళ్ళందరూ కలిసి, వాళ్ళకు రైలు దొరకదు, ప్రొద్దున వరకు దొరకదు. కాబట్టి వాళ్ళందరినీ నువ్వు వెళ్ళి ఇక్కడికి మళ్ళా భోజనానికి పిలుచుకొని రా, అందుకు మనం వంటలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. చూడండి, గురువుగారు దీర్ఘదృష్టితో ఆలోచన చేసి పంపారు. వెంటే అప్పుడు ఇతను వెళ్ళి వాళ్ళందరినీ మళ్ళా పిలుచుకొని రావడం జరుగుతుందన్నమాట. వచ్చిన తర్వాత వాళ్ళందరికీ మంచి భోజనం పెట్టారు. పెట్టిన తర్వాత చెప్పాడనమాట, సరే తర్వాత ఈ తాయెత్తులు జ్యోతిష్యాలు ఇవన్నీ నిజమా గురువు గారు అని అడిగాడు. దాని గురించి కూడా విశ్లేషణ చేశారు. ఓకే. తర్వాత యోగానందు కొంచెం ముందుకు వెళ్దామమ్మా. ఇవన్నీ కొన్ని అవసరం లేనటువంటి. తర్వాత యోగానంద గారు ఈ విధంగా గురువు గారితో సహచర్యం చేస్తూ ఉంటే యోగానంద 2 సంవత్సరంలో కాలేజీ చదువు పూర్తి అయిపోయింది. మరి 2 సంవత్సరాలు చదివితే డిగ్రీ వస్తుంది. అప్పట్లో డిగ్రీ 4 సంవత్సరాలు అంట. 2 సంవత్సరాలు చదివాడు. ఒక ఫస్ట్ పార్ట్ అయిపోయింది డిగ్రీ. ఫస్ట్ ఇయర్ 2 ఇయర్స్కే ఉండింది అప్పుడు. అంటే 2 ఏళ్ళు ఒక డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్కే, అప్పుడు కాలాలు బట్టి 2 సంవత్సరాలు చదివితే ఆర్ట్స్ డిగ్రీ కంప్లీట్ అయిపోతుంది. గురువును కలిశాడు. ఇక 2 సంవత్సరాల్లో సిరాపూర్లో చదువు అన్నాడు. అయిపోయింది. అక్కడ కలకత్తాలో 2 ఏళ్లే ఉంది. ఇంకా 2 ఏళ్ళు చదవడానికి లేదు కలకత్తాలో. అప్పట్లో వీళ్ళున్న ప్రాంతంలో ఆ కాలేజీ లేదు. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ డిగ్రీ చదవాలంటే లేకపోతే ఎక్కడ వెళ్ళాలా అని ఆలోచన చేసి గురువుగారి దగ్గరికి వచ్చాడు. గురువుగారు యోగేశ్వరానంద గిరి దగ్గరికి వస్తే, గురువుగారు 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది చదువు, ఇంకా 2 సంవత్సరాలు మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టి నేను ఎక్కడో దూరం వెళ్ళి చదవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది గురువుగారు అంటే, గురువుగారు ఒక్క మాట చెప్పాడు, నిన్ననే నాకు ఒక కబురు వచ్చింది, సిరాపూర్లో ఆ 2 సంవత్సరాల కాలేజీని మీరు దయచేసి ప్రారంభించండి అని బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి నాకు లెటర్ వచ్చింది అన్నాడు. ఇది నీకోసమే వచ్చిందన్నాడు. వెంటనే యోగానందు ఆనందపడ్డాడు. వెంటనే గురువుగారు ఎక్కడ కాలేజీ పెడుతున్నారు చెప్పండి అంటే, బ్రిటిష్ అధికారులు నాకు సెలవిచ్చారు, ఈ ప్రాంతంలో ఎక్కడా బిల్డింగ్స్ లేవు, సౌకర్యం ఏమీ లేదు, ఇట్లాంటి చోట భగవంతుడు నీకోసమే కాలేజీ చదువును ఇక్కడ పంపించాడు, ఇంకా నాకు దగ్గర అయ్యావు, నా ఆశ్రమంలో భోంచేసుకుంటూ యోగ సాధన చేసుకుంటూ మళ్ళా కాలేజీలో చదివే అవకాశం నీకు వచ్చింది యోగానంద అంటే, అంతా మీ అనుగ్రహం గురువుగారు అని వెళ్ళారు. వెళ్ళి ఒక పాత భవనం చూశారు. చూసిన తర్వాత అది ఏదో ముస్లిమ్స్ అంట, ఆ భవనాన్ని సెలెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఏర్పరచుకుంటారు. ఇలా ఉంటాయి చూడండి. తర్వాత సరే, యోగానందు తన స్నేహితుడు డెంజి బాబు యుక్తేశ్వర గారి నుంచి చెప్పి స్వామి దర్శనానికి వెళ్ళాడు. గురువు గారు ధ్యానంలో ఉండగా మరలా కలుద్దామని నిశ్చయించారు. 3 రోజుల తర్వాత ఒక లెటర్ వచ్చింది. లెటర్ వస్తే లెటర్లో ఏమొచ్చిందంటే, గురువు గారు ఒక ఊరికి వెళ్ళారు. ఒక ఊరికి వెళ్ళిన తర్వాత గురువు గారు ఇట్లా టైంకు వస్తానని ఓ టెలిగ్రామ్ ఇచ్చాడు. టెలిగ్రామ్ ఒక స్నేహితునికి వచ్చింది.
ఇంకో శిష్యునికి వచ్చింది. యుక్తేశ్వరానంద గిరి శిష్యునికి ఇంకో శిష్యునికి వచ్చింది. అతను వచ్చి యోగానంద దగ్గరికి వచ్చి, మన గురువు గారు దూరం వెళ్ళారు కదా, అక్కడి నుంచి మనకు ప్రొద్దున్నే 9 గంటలకు ట్రైన్ లో వస్తాడని నాకు కబురు పంపాడు, 9 గంటలకు మనం స్టేషన్కి వెళ్దాము అంటాడు. సరే అంటాడు. కానీ యోగానందు స్టేషన్కి వెళ్ళలేదు. ఆ అబ్బాయి ఒకటి స్టేషన్కి వెళ్తాడు, ట్రైన్ రాలేదు, ట్రైను 1 గంట లేటు అని చెప్తాడు. వెంటనే టాంగా తీసుకొని యోగానంద దగ్గరికి వచ్చి, యోగానంద నువ్వు ఎందుకు రాలేదు స్టేషన్ కంటే, నేను ధ్యానంలో కూర్చున్నాను, ధ్యానంలో నాకు మంచి మెసేజ్ వచ్చింది, గురువు గారు కనపడి నేను 10:30కు ట్రైన్ దిగుతాను, ఆ ట్రైన్ దిగే భోగి నంబరు చూపించాడు. ఆ భోగి దగ్గర వెండి పళ్ళెములో, వెండి గిన్నెలో ఒక పాప వాళ్ళ తండ్రికి ఆ భోగిలో అన్నం తినిపిస్తూ ఉంటాడు, ఆ భోగి అంతా మెరుపు మెరుస్తుంటుంది అని నాకు సందేశం పంపాడు. అంటే గురువు గారి సందేశం పంపాడా అని 10:30కు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. కరెక్ట్ గా గురువు గారు చెప్పినటువంటి ట్రైన్ ఆ భోగి నంబర్తో సహా, భోగి నంబర్ ఏది ధ్యానంలో కనపడిందో ఆ భోగి నంబర్ గుర్తుపట్టారు. ఆ భోగి నంబర్ దగ్గరికి వెళితే అక్కడ ఒక పాపకు వెండి గిన్నెలో ఒక అతను అన్నం తినిపిస్తున్నాడు. కరెక్ట్ సీన్ చూసేటప్పటికి ఆనందపడతాడు. అప్పుడు వెంటనే ఆ లోపల ఆ పెట్టెంతా వెలుగుతో వెలుస్తుందంట. ఆ పెట్టెలో నుంచి గురువు గారు దిగడం చూశాడు. చూసిన తర్వాత కాళ్లకు నమస్కారం చేశారనమాట. ఇదే భావగ్రాహక శక్తి అంటారు. ఎలా వస్తుందంటే ఇదంతా ధ్యానంలో గురువు అనుగ్రహం వల్ల వస్తుంది. ఈ అబ్బాయి అడుగుతాడు, నీకు ఎలా వచ్చింది ఈ కరెక్ట్ గా పెట్టె గుర్తుపట్టడము, మెరుపులాగా ఉండడం అంటే భావగ్రాహక శక్తి అంటారు. ఇది ధ్యానంలో కొన్ని భాగాలు. ధ్యానము చెయ్యగా చెయ్యగా చేయగా దూరదృష్టి కూడా మనకు వస్తుంది. దూరంలో ఏమి జరుగుతుందో మనకు తెలిసిపోయేటువంటి స్థితి వస్తుంది. ప్రమాదాల నుంచి ప్రజలను కాపాడేటువంటి స్థితి వస్తుంది. ఇది చేయడం వల్ల వస్తుందని చెప్పేసి ఆ విధంగా రైలు గురించి వీళ్ళు చెప్పారు. తర్వాత యోగానందు ఇంకొకసారి గురువుగారి పర్మిషన్ తీసుకోకుండా హిమాలయాలకు వెళ్తాడు. ఇంకోసారి 6 మంది వెళ్ళారు. ఆ 6 మందికి రైల్వే టికెట్ ఖర్చులకు గాను డబ్బులు సిద్ధం చేయన్నాడు. ప్రతిసారి నీవు బయలుదేరడము మన మళ్ళా క్యాన్సిల్ చేయడము, ప్రతిసారి యోగానందు వెళ్ళాలనుకోవడము, అది క్యాన్సిల్ కావడము సరిపోతుంది. ఈసారి మా గురువు గారు ఒప్పుకుంటాడు, సిద్ధం చేయండి నాన్న అని యోగానంద్ చెప్తాడు. ప్రతిసారి వాళ్ళ నాన్నతో చెప్పడము, 6 మందికి రైల్వే ఎంప్లాయీ కాబట్టి వాళ్ళ నాన్న టికెట్లు బుక్ చేయడము, తర్వాత క్యాన్సిల్ చేయడం. ఉంటే గురువు గారు ఒకసారి పర్మిషన్ ఇస్తాడు. ఇస్తే టికెట్లను బుక్ చేయమని చెప్పేసి అంటాడు. ఈ ఆశ్రమంలో అప్పుడు గురువు గారు హిమాలయకి రైల్వే టికెట్ సిద్ధం చేశారు. మన ఇద్దరిలో ఇంకొక 4 వస్తున్నారు అనగా నేను రావటం లేదు అన్నారు. గురువుగారు ఇలా అయితే ఎలా గురువుగారు, అన్ని సిద్ధం చేశారు, పోనీ మీ వంటవాడిని మేము పిలుచుకుపోతే అంటే వాడు రాడు అన్నాడు గురువు గారు. మరి ప్రయత్నిస్తే అంటే వంటవాడు ఇంటికి పోయి ఇలా చెప్పాడు. 1 గంట తర్వాత రాలేదు. విచారించగా ఇంట్లో వాళ్ళు ఇందాక వెనికి వాగులకుండా వెళ్ళిపోయారు అని చెప్పారు. యోగానందు వీరి మామ పిలవడానికి వెళ్ళాడని చెప్పేసి తెలుస్తుంది మనకు. ఇదంతా సబ్జెక్ట్ చాలా పెద్ద సబ్జెక్టు. అలాగా రైలు బయలుదేరే సమయం వచ్చింది. కొన్ని ఇన్సిడెంట్స్ మనం కట్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. అతని స్నేహితులు 4 రైల్వే స్టేషన్ వెళ్ళి ఎదురు చూడసాగారు. ఇంతలో యోగానంద 5 మంది పోవాలనుకున్నాము అని గురువు గారు ఆజ్ఞకు వెళ్ళగా, గురువు గారు యోగానంద నీవు నీ బడిలో విశ్రమించు వెళుదువు గాని అన్నాడు. గురువు గారి బడిలో విశ్రమించగానే ఎవరో వచ్చి నీకు రక్త పరీక్ష చేయాలి, రక్తం తీసుకుని వెళ్ళారు. అంతలో యోగానందకు జ్వరం వచ్చి గురువు గారి బడిలో అలా ఉండిపోయారు. ఆ తర్వాత యోగానందు ట్రైన్కి వెళ్ళలేదు. 5వ సారి కూడా క్యాన్సల్ చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. వచ్చేటప్పటికి యోగానందు గురువు గారి ఒడిలో ఎందుకో రక్త పరీక్ష చేసుకున్నాడు. అతనికి ఆరోగ్యం ఉన్నటువంటి దెబ్బతినింది. గురువు గారు తన ఒడిలో పండేసుకున్నాడు. పండేసుకుంటే ఊపిరి ఆడలేదు యోగానందు. వెంటనే యోగానందు చనిపోయినాడని చెప్పేసి అందరూ డిక్లేర్ చేస్తారు. ఆ స్నేహితులంతా నీకోసం టికెట్ బుక్ చేస్తే రాకోకుండా వెళ్ళిపోయాడు ఇతను అని కోపంగా ఆ స్నేహితులంతా వెళ్ళిపోయారు. అప్పుడు యోగానందు గురువు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత జస్ట్ అయిపోతుంది. ఇంతవరకు రాలేదని తిరిగి అంతలోనే లోపల డాక్టర్లు యోగానందు చనిపోయాడని ఏడ్చుకుంటూ రావడము విషయం తెలుసుకుంటారు. యోగానందు ఆరోగ్యం బాగలేదు ఉన్నట్లుండిను, వెళ్ళలేదని స్నేహితులంతా కోపం చేసుకున్నారు. కానీ
యోగానంద్ చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారంట. యోగానంద్కు ఆరోగ్యం బాగాలేకుండా చనిపోయాడని నిర్ధారించారు. అప్పుడు అందరూ ఏడవడం మొదలు పెట్టారు. గుంపు గుడిమూడారు. ఎక్కడ చూసినా ఆశ్రమంలో విషాదం ఏర్పడింది. ఇది గమనించిన గురువు గారు, ఎందుకు ఏడుపులు? యోగానందకు ఏమీ కాలేదు, ఇదిగో యోగానంద లేవు అన్నాడు. వెంటనే యోగానందు కళ్ళు కదిలాయి. అందరూ ఆనందపడ్డారు. యోగానందు గురువు కాళ్ళకు నమస్కారం చేశారు. మీ ఆజ్ఞ లేకుండా ఎక్కడికి వెళ్ళను గురువు గారు. ఇప్పుడు నేను మీ ఆజ్ఞ లేకోకుండా నేను హిమాలయాలు స్నేహితులతో నేను వెళ్ళింటే నా ప్రాణం ఉండేది కాదు. వెళ్ళలేకపోవడం వల్ల నేను ఆగు అన్నావు, నేను ఆగిపోయాను పోకుండా. వెంటనే నాకు ఎందుకో మనసు కళ్ళు తిరిగిపోయాయి, నీ ఒడిలో పడిపోయాను. పడిపోయిన తర్వాత అందరూ చూస్తుండగా నాకు ఊపిరిపోయినట్లు కనిపెట్టారు. డాక్టర్లు వచ్చి యోగానంద్ చనిపోయాడని డిక్లేర్ చేశారు. ఆ తర్వాత మీరు అందరూ ఏడుస్తుంటే యోగానందకి ఏం కాలేదు అని చెప్పేసి మీరు ఒక్కసారిగా లేయి అని మీరు వాక్ అన్నారో లేదో, నేను లేచి నిలబడగలిగాను. అంటే గురువుగారి సహచర్యం లేకోకుండా, గురువుగారి పర్మిషన్ లేకుండా వెళ్ళింటే యోగానందు హిమాలయాల్లో ఏమైపోయేవాడో. గురువుగారు కనిపెట్టి ఆసారి కూడా పోకోకుండా హిమాలయాలకు అడ్డుపడటం వల్ల అలాగా ఆ తర్వాత అందరూ ఇబ్బంది పడేవారు. అందుకే రానన్నాను, వెళ్ళాలంటే అందరూ ఇబ్బంది పడతారని అనగా అందరూ గురువు గారి పాదాల మీద పడి చప్పట్లు కొట్టారు. ఈ విధంగా మనకు కొంతవరకు, ఎందుకంటే కొన్ని పాయింట్స్ మనము తీసేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. చాలా పెద్ద కథ ఇది సబ్జెక్టు. ఈ యోగానంద చదివినటువంటి కాలేజీ ముస్లింది. ఆ ముస్లింకి కూడా వైరాగ్యం ఇప్పిస్తాడు గురువు గారి ద్వారా. ఇవ్వనంటాడు స్థలం ఫస్ట్. అది దాంట్లో కాలేజీ పెట్టాలంటారు. దాంట్లో సమాధి ఉందని, వాళ్ళ యొక్క దర్గా ఉందని చాలా ఇబ్బంది పడతారు. యుక్తేశ్వరానందగిరి కాలు పెడతానే అక్కడున్న సాధుకు రోగం బాగైపోతుంది. అవన్నీ తీసేసి గురువు గారికి ఇచ్చేస్తే ఆ పాత బిల్డింగే కాలేజీ లాగా తయారైపోతుంది. దాంట్లోనే యోగానందు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివేటువంటి అవకాశం వచ్చింది అనమాట. తర్వాత ఒకసారి యుక్తేశ్వరానంద గురువు గారు, మనము సిమ్లా వెళ్దామా బయలుదేరి అన్నాడు. శ్రీనగర్ చేరి హిమాలయాలు చేరదామని చెప్పేశాడు. స్వామి శంకరాశ్రమం చేరారు. అక్కడ గుర్రబండిలో బయలుదేరి మంచుకొండలు సరస్సులో చూశారు. అక్కడంతా యుక్తేశ్వర గారు, నేను ఇంకా దేహం వదలాలని ఉంది, ఇక్కడే ఉంటున్నాను. యోగానంద్ నాకు ఏమీ కాదని చెప్పు అని చెప్పాడు అనమాట. బ్రతిమలాడగా స్వామి యోగానందు ఇంకొకరు కలకత్తా చేరారు. కాశ్మీర్లో స్వామి శిష్యుడు ఆడి స్వామి అనారోగ్యం పాలయ్యారు, మరణించవచ్చు అని టెలిగ్రామ్ ఇచ్చాడు వీళ్ళు కలకత్తా చేరిన తర్వాత. వెంటనే యోగానందు ద్వారా ఇంకా ఎంతో నేర్చుకోవాల్సింది, నీవు మరణిస్తే నేను ఇక్కడ మరణిస్తానని బదులు టెలిగ్రామ్ ఇచ్చాడంట యోగానంద గురువు గారి దగ్గర. ఇంత సహచర్యం ఉండి ఇంత నేర్పాడు కాబట్టి చెప్తే అప్పుడు గురువు గారు ఆరోగ్యం చక్కబడి 15 రోజుల తర్వాత బక్కచెక్కిన శరీరంతో సిరాపూర్ చేరుతాడు. శిష్యుని యొక్క కూడా బలమైన సంకల్పం, ఇంకా నీ దగ్గర చాలా ఉండాలనుకుంటున్నాను గురువుగారు, చాలా నేర్చుకోవాలనుకుంటున్నాను. కాబట్టి ఇతను ఇంకా చాలా ఉంది. యోగానంద్ ఫారిన్కి వెళ్తాడు. అతని స్పీచెస్ మనమంతా నెక్స్ట్ 2-3 రోజుల్లో అనర్గణమైనటువంటి ఉపన్యాసాల కథలు మనము వినేటువంటి స్థితి వస్తుంది. అది చూసిన సిరాపూర్ చేస్తే యోగానంద్ గుండె చెరవైంది. ఇంత ప్రేమ చూపే యోగానంద, నీవు ఎంతో ఎదగాలని, నీకు జీవితంలో అడ్డు వచ్చే ప్రారంభ కర్మలో నేను అనుభవించడం ముందు నా ప్రేమ కంటే అన్నీ తక్కువేగా అన్నాడు. అలాగా గురుగారు చెప్పడం జరుగుతుంది అనమాట. ఒకసారి యోగానంద చెల్లెలు, ఇవన్నీ మనకు అవసరం లేదు, ఎందుకంటే చాలా లెంగ్త్ వెళ్ళిపోతుంది సబ్జెక్టు. అంత లెంగ్త్ వెళ్తే మళ్ళీ మనము బయటికి రావడం చాలా కష్టం అన్నమాట. తర్వాత యోగానంద్ కంప్లీట్ చేసుకోడు, కాలేజ్ చూద్దాం. గురువుగారిని దర్శించి ప్రతిరోజు ఉదయం యోగానంద్ సైకిల్పై వెళ్ళి గురువుగారి దర్శించి వచ్చేవాడు. గురువుగారు నా పరీక్ష మళ్ళా గురువుగారు బాగయ్యారు. గురువుగారు మరణ స్థితి నుంచి తప్పించుకున్నాడు. గురువుగారు నాకు 5 రోజులు ఉంది ఇంకా కాలేజు అన్నాడు. బాగా చదువు అన్నాడు. ఎదుట స్వామి ఉదయం రాత్రి నీ దర్శనం కోసం రావడము, మిగిలిన పనుల సరిగ్గా చదవలేకపోతున్నాడు. ఆశ్రమానికి రావాలా, కొన్ని పనులు చేసుకోవాలా, ప్రయత్నించు అన్నాడు గురువుగారు. నీవు వెళ్ళి హాస్టల్లో ఉండు కొన్నాళ్ల పాటు. రమేష్ అనే అతన్ని జత చేసి గురువుగారు అక్కడ హాస్టల్కి పంపించాడు. ఇద్దరు కలిసి చదివారు.
ఇతరులు ప్రశ్నలు ఇతరులు హేళన చేయగా యోగానంద్ అదే చదివాడు. కొన్ని ప్రశ్నలు రమేష్ అనే అతను ఇతనికి ఇచ్చాడు, ఈ ప్రశ్నలే చదవమని చెప్పేసి. అందరూ దాన్ని హేళన చేశారు, అతనికి ఏంది రాదు, అతను ఎలా ఇచ్చాడు అని. వెంటనే యోగానంద్ అదే చదివాడు, పరీక్షలు చక్కగా వ్రాశాడు. రమేష్ ఒక పరీక్షకు వెళ్లే ముందు ఈశ్వరచంద్ర విద్యాసాగర్కు చెప్పాడనమాట. అతనే కలకత్తాలో చాలా ఫేమస్ అయినటువంటి వ్యక్తి ఈశ్వరచంద్ర విద్యాసాగర్. అతను కలిసి చదువుకున్నారనమాట. యోగానందు యుక్తేశ్వర గురించి ప్రశ్నించాడు. కానీ క్వశ్చన్ పేపర్ ఏ వ్రాసిన వారిని 33% మార్కులు వచ్చాయి, కానీ 36% వస్తే తప్ప పాస్ కాదు. చూడండి, అప్పుడు పేపర్ బి రాయడానికి యోగానందుకు సమయంలో చాలేదు. అప్పుడు 33%, 36% వస్తేనే పాస్ అయ్యేదంట. కానీ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అనే అతను ఏ సహాయం చేశాడో ఏం చేశాడో కానీ అప్పుడు ఒక్క జీవో వచ్చిందంట, 33% చాలు మార్కులు వస్తే ఈ సంవత్సరం అందరినీ పాస్ చేస్తాం. కొత్త కాలేజీ కదా, కొత్త కాలేజు పాత భవనంలో పెట్టాము, సౌకర్యాలు చాలా తక్కువ కాబట్టి పిల్లలు మంచి మార్కులు తెచ్చుకోవడం కష్టమని ఈ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అనేటువంటి స్నేహితుడైనప్పటికీ కూడా అతను కాలేజీలో కొంచెం సీనియర్ బాగా. ఆ కాలేజీ వాళ్ళ దగ్గర చెప్పిన తర్వాత 33% వస్తే చాలు పాస్ కావచ్చు అనేటప్పటికీ యోగానంద్ కరెక్ట్గా 33% మార్కులు వచ్చాయంట. ఆ సంవత్సరము కాలేజీలో నుంచి పాస్ అయ్యాడు, యూనివర్సిటీ పట్టా పొందాడు. అంటే అందరూ ఆశ్చర్యపోయారంట. యోగానందు ఈ ఆశ్రమాలు తిరుక్కుంటూ ఈ ధ్యానం చేసుకుంటూ సరిగ్గా చదవలేదు, పరీక్ష పాస్ కాననుకుంటున్నాడు. కానీ 33%కే 33% మార్కులు వచ్చాయి. ఫెయిల్ అయినట్లు చెప్పారు. మళ్ళా వెంటనే అనౌన్స్మెంట్ చేశారంట, ఈ కాలేజ్ కొత్తగా పెట్టాము, సరిగ్గా సదుపాయాలు లేవు, సరిగ్గా టీచింగ్ సరిగ్గా చేయలేదు, కాబట్టి ఈ సంవత్సరం 33% మార్కులు వస్తే చాలు పాస్ అయినట్లుగా అన్నారు. చూడండి, అక్కడ గురువు గారు ఇతని కోసం కాలేజ్ తెప్పించారు. కాలేజీకి వచ్చిన తర్వాత యుక్తేశ్వరానంద గారు అనారోగ్యంతో ఇక్కడికి వచ్చినప్పటికి కూడాను ఇక్కడ 33% వస్తే చాలు పాస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందంటే ఈ యోగానంద గారు పాస్ అయ్యారు. తర్వాత యోగానంద గురువు గారిని కలవను, మా నాన్న నన్ను నాగపూర్ రైల్వే జాబ్ చేయమని చెప్తున్నాడు. గురువు గారిని కలిశాడు, పాస్ అయ్యాను, నాగపూర్లో వెళ్ళాన్న రైల్వే ఉద్యోగి కాబట్టి రైల్వే ఉద్యోగి చేయమని చెప్పాడు. నేను సన్యాసి కావాలని ఉన్నాను. చూడండి, యోగానంద చెప్పాడు. అనగా గురువు గారు శబాష్ అని, రేపు నీకు సన్యాసత్వం ఇస్తాను అని. సన్యాసి కావాలంటే కొన్ని కర్మలు చేయాలి గురువు గారు చెప్తున్నారనమాట. అవి ఏమీ లేకుండా నీకు సన్యాస దీక్ష ఇస్తానన్నాడు. మర్నాడు ఉదయము యోగానంద గురువు గారిని కలిస్తే గురువు గారు పీటపై కూర్చుండబెట్టి జలముతో ప్రోక్షించి పట్టు వస్త్రము పసుపు నీటిలో తడిపి ఆరివేసిన వస్త్రాన్ని మెడలో వేసి ఒక నూలు గుడ్డకు పసుపు అంటించాలి. అది చేసి యోగానందు విదేశాలకు వెళ్ళినప్పుడు పట్టు వస్త్రం కప్పుతారట. అతను చెప్పాడు, ఇతను విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం వస్తుంది, అందుకు ఇలా చేశాడు. ఈ పట్టు వస్త్రము పసుపు రాసి తెల్లని వస్త్రానికి మెడలో కప్పాడు. ఇలాంటి వస్త్రం నీకు పట్టు వస్త్రం కప్పే స్థితి వస్తుంది నాయన అని గురువు గారు చెప్పారు. అప్పుడు ఇతనికి యోగానంద ముకుంద పాత పేరు తొలగించి యోగానంద పేరు పెట్టారు. భారతదేశంలో ఉండే సన్యాసులు భారతదేశంలో గల 10 శాఖలలో ఏదో శాఖలో ఉంటారు. శాఖలు దండికి శాఖలన్నీ ఉన్నాయి. సన్యాసి దీక్షతో యోగానందు దూరన్పూర్ వెళ్ళాడు. తన అన్న అనారోగ్యంలో ఉన్నప్పుడు, ప్రాణం ఇచ్చే స్థితిలో ఉన్నప్పుడు, అయినా దీక్ష కాబట్టి కలకత్తా నుంచి బర్మా మీదుగా జపాన్ చేరుకున్నాడు. చైనా దేశం వెళ్ళాడు, షాంఘై నగరం చూశాడు. డాక్టర్ మిశ్రా చైనాలో కలిసి ఒక బొమ్మ కొన్నారు, అది చేయి జారి కింద పడింది. అప్పుడు యోగానంద తన అన్న చనిపోయినాడు అని తెలుసుకున్నాడు అనమాట. అందుకు ఇలా జరిగింది. బొమ్మ అతనికిస్తే బొమ్మ దారిపడింది. కారణం ఏంటి, ఎందుకు బొమ్మ దారిపడింది అంటే తన అన్న దేహం చాలించాడన్నమాట. పడవలో షాంఘై నుంచి పడవలో కలకత్తా చేరాడు. అక్కడ విచారించాడు. అతను దేహం చాలించిన రోజు టైం సరిగ్గా బొమ్మ ద్వారా విడిచిన దాంతో టాలీ అయిపోయింది. డాక్టర్ ఆశ్చర్యపడ్డాడు. అంటే యోగుల యొక్క స్థితి ఎలా ఉంటుందో మనకు అలా ఉంటుంది. యోగానంద నెక్స్ట్ మనకు 2 నిమిషాల్లో మనము ముగిచేద్దాం దీన్ని. యోగానంద గారు ఫారిన్ వెళ్ళి జపాన్ ఆ దేశాలన్నీ తిరిగి వచ్చాడు. ప్రపంచానికి క్రియాయోగం గురించి చెప్పేది ఎలా చెప్తాడో, క్రియాయోగం అంటే ఏంటి ఇప్పుడు మనం తెలుసుకోవాలి. చాలా ముఖ్యమైనటువంటిది చెప్పసాగాడు. క్రియాయోగం పని ద్వారా పని చేయడం. క్రియాయోగం అంటే ఒక ప్రక్రియ కానీ దైవబలం తోడుగా చేసి ఆచరించడము.
దీనితో ప్రారంభ కర్మలు కాలిపోతాయి. క్రియాయోగం అనేది ఒకటి యోగం ఉందమ్మా. వీళ్ళు లహరి బాబా యోగదా సత్సంగం ద్వారా మనకు క్రియాయోగం ఇది ఒక ప్రక్రియ. ఈయన బెంగళూరు స్వామి శంకర్ ఆయన రకమైనటువంటి సుదర్శన యోగం అని ఒకటి చెప్పాడనమాట. అలా ఒక్కొక్కరు ఒక రకాన్ని మనం నమ్మేదాన్ని బట్టి ఉంటుంది. క్రియాయోగం ద్వారా ఇది గురువు ద్వారా నేర్చుకోవాలా. క్రియాయోగం ఒక మానసిక శారీరక పని ద్వారా రక్తంలోని మలినాలను నిర్మూలించి ఆక్సిజన్ ఛార్జ్ చేస్తుంది. ఈ క్రియాయోగం ఏం చేస్తుందంటే మనలో బాడీలో ఉండేటువంటి ఇంద్రియాలన్నీ పాజిటివ్గా తయారు చేసి ఈ మలినమైనటువంటి అశుద్ధమైనటువంటి రక్తం అంతా తొలగించి ఆక్సిజన్తో ఛార్జ్ చేస్తుంది. జీవశక్తి ఉత్తేజపరిచి మెదడులో వెన్నుపూసలో జీవము యవ్వనము ప్రవహింపజేస్తుంది. దీనివల్ల రక్తంలోని మలినాలను నిర్మూలించి కణాలను వినాశక చర్యలను ఆలస్యం చేయగలుగుతాడు. దీర్ఘకాలంగా క్రియాయోగం చేస్తున్న సాధకుడు అన్నిటి శక్తితో నింపగలుగుతాడు. ఇది లహరి మహర్షి తన గురువైన అవతార్ బాబాజీ దగ్గర నేర్చుకున్నాడు. లహరి మహాసేని యొక్క గురువు ఎవరంటే అవతార్ బాబాజీ. ఇప్పుడు మనకు అర్థమైంది, అవతార్ బాబాజీ యొక్క శిష్యుడు లహరి గురువు. లహరి యొక్క శిష్యుడు యోగీశ్వరానందగిరి, ఆయన శిష్యుడు మన యోగానంద. ఈ శిష్య పరంపర ఒకరికొరు అంటించుకున్నారనమాట. ఇలాగా బాబాజీ ఎవరు, ఈ మరుగున పడినటువంటి యోగ విద్యను ఏ విధంగా బయట తీసుకొచ్చాడు, అసలు ఈ బాబాజీ గారంటే ఏంటి, మనకు వచ్చే ఎపిసోడ్లో మనం తెలుసుకొని దానికి భగవద్గీతతో ఎలా అనుసంధానం చేశాడనేటువంటిది బాబాజీ గారు కూడా చెప్తూ యోగ ప్రక్రియ అంటే ఏమి, సాధన అంటే ఏమి, ధ్యానం అంటే ఏమి విపులంగా మనకు విశదీకరించి మన జీవితాలను ఒక పునరుద్ధరణ మంచి స్థితి కేంద్రంగా తయారు చేసేటువంటి ఒక యోగాత్మకతలో రేపు మర్నాడు మనము అవతార్ బాబాజీ కథ, క్రియాయోగం యొక్క గొప్పతనము మనం అన్ని తెలుసుకుంటూ ముందుకు నడిచే ప్రయత్నాన్ని ఆ భగవంతుడు అందరికీ కలిగించాలని కోరుతూ హరి ఓం తత్సత్. ఓం లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. గురుభ్యో నమః. అందరికీ సాయిరాం అండి. వింటున్న ప్రతి ఒక్కరికి సాయిరాం. ఎవరన్నా ఒక్క నిమిషం అడిగేట్లుంటే సెషన్ క్లోజ్ చేద్దామమ్మా. సమీరా గారు. అమ్మా, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. అర్థమైందా లేదా అనేది ఏమైనా ఉంటే చెప్పండి. ఓకేనమ్మా, సంతోషం. హరే కృష్ణ మ్యామ్. చెప్పండి. హరే కృష్ణ సార్. గురువు గారు, ఇప్పుడు ఈ అవతార్ బాబా ఇందాక ఏ సాధన అన్నారు సార్ మీరు? అది క్రియాయోగం. క్రియాయోగం అంటే అవతార్ బాబాదే కదా సార్, సుష్మనా నాడిది? అవునవును. రేపు డీటెయిల్డ్ గా వస్తాం మనం. క్రియాయోగం అంటే ఏంటి, ఎంటర్ అయ్యాం ఈరోజు. క్రియాయోగం ఎలా చేస్తారు నేర్చుకుంటామో లేదు తెలుసుకుందాం, దాని గొప్పతనాన్ని ఎలా చేశారు, యోగానంద గారు ఏం చేశారు, అవతార్ బాబాజీ గారు ఏం చేశారు, ఆ కథల్లోకి మనము ఈ 3 రోజుల్లో వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అందరికీ సాయిరామమ్మ. నమస్తే. నమస్తే అండి. చాలా బాగా చెప్పారు మీరు. చాలా పెద్ద కథ కాబట్టి కట్ చేయడానికి వీలు లేదు. ఎక్కడికక్కడికి కట్ చేసి అక్కడికి శక్తివంతంగా తీసుకొస్తున్నాం. చాలా పెద్ద కథ ఇది, అన్ని పేజీలు ఉంది కాబట్టి చాలా ముఖ్యమైన పాయింట్సే కొన్ని తీసుకొని అనవసరమైన పాయింట్స్ అన్ని కట్ చేసుకుని మనము ఎప్పటి నుంచో చదవాలనుకుంటున్నానండి. మీ ద్వారా సమీర మేడం ద్వారా మీరు వినిపిస్తున్నారు. చాలా చదవాలంటే ఆయన అనుగ్రహం అపారంగా ఉండాలా, గురువుల అనుగ్రహం అపారంగా ఉండాలా. చాలా పెద్ద సబ్జెక్ట్ మొత్తానికి ఇది. కాకపోతే వారంలో చెప్పడం కొంచెం భాగవతం మాదిరిగా ఉంటుంది. అవునమ్మా, సంతోషం. అందరికి సరేమ్మా, టైం అయింది. ఓకే. హరి ఓం. హరి ఓం. ఏ దేవాలయం సార్? సాయిరామ్ సార్.